जेतुं यस्त्रिपुरं हरेण हरिणा व्याजाद्बलिं बध्नत स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धराम् पार्वत्या महिषासुरप्रमथने सिद्धादिपैः सिद्धयेत् ध्यातः पञ्चशरेण विश्वजितये पायात्स नागाननः शुक्लां ब्रह्म विचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాదులు అన్నీ కూడాను కలిగి సంతోషంగా సుఖమయంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక ఈ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణంలోకి మనము వెళ్దాము. పంచాంగ శ్రవణం యొక్క ప్రాశస్త్యము. ఉగాది అంటే మన హైందవ సాంప్రదాయంలో 2 రకములైనటువంటి సంవత్సర గణనలు ఉన్నాయి. ఒకటి చాంద్రమాసము అంటే చాంద్రమాన రీత్యా లెక్కించడము, రెండవది సౌరమానము రీత్యా లెక్కించడము. ఇవి 2 ప్రధానంగా మన సాంప్రదాయంలో ఉన్నవి. అయితే చాంద్రమాన రీత్యా ప్రారంభమయ్యేటువంటి సంవత్సరము యొక్క మొదటి రోజు ఉగాది పండుగ. అంటే చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభమయ్యేటువంటి సంవత్సరము, అందులో ప్రథమ రోజు మొదటి దినాన్ని మనము ఉగాదిగా పరిగణిస్తాము. ఇది యుగాది అనేటువంటిది శాస్త్రంలో ఉంది. రాను రాను నానుడి లోపల ఉగాదిగా మారింది. అయితే ఈ ఉగాది రోజున, ఈ ఉగాదికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, ఉగాది రోజున మనం ఏం చేయాలి అనేటువంటి విషయంతో మనము ఈ శ్రవణాన్ని ప్రారంభిస్తాము. ఉగాది అనగానే ఒక పర్వకాలం, అంటే శుభదినం. మనకు సంవత్సర ప్రారంభం ఈరోజు జరుగుతోంది కాబట్టి దీన్ని ఒక పర్వకాలంగా, పండుగగా మనం భావిస్తాము. ఇది పండుగ కూడాను. అంటే ముఖ్యంగా ప్రతి పండుగకు హైందవ సాంప్రదాయంలో ఒక అధిష్టాన దేవత ఉంటారు. మీకు శ్రీరామనవమి రోజున రాముల వారిని అర్చించడము, మహాశివరాత్రి రోజున ఆ శంకరుణ్ణి అర్చించడము, రథసప్తమి రోజున సూర్యనారాయణుణ్ణి అర్చించడము, వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని మనము అర్చించడము. ఈ విధంగా పండుగలన్నీ కూడాను ఒక అధిష్టాన దేవతతో ముడిపడి ఉండి ఆ ఋషులు దర్శించి మనకు ఆ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ ఉగాది అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి దినం. ఇది సంవత్సరము యొక్క ప్రారంభ దినం. ఈ ప్రారంభ దినము మనము సుఖమయంగా, సంతోషంగా గడిపినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను మనము సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అనేటువంటిది మన మనస్సు లోపల అందరికీ కూడాను ఉన్నటువంటి విషయం గనక అందరూ ఈ ఉగాది రోజున సంతోషంగా ఉండాలి. అంటే శుభకరమైనటువంటి పనులు చేయాలి, నలుగురికి మేలు చేసేటువంటి పనులు చేయాలి, మనము కూడాను సంతృప్తిగా ఉండాలి, భగవంతుణ్ణి కీర్తించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అయితే ఈ ఉగాది రోజున మనము ఏం చేయాలి అంటే, ప్రారంభంలో
ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాత్ ధ్వజారోహణం స్నానం మంగళమాచరేత్ ద్విజవరైః సార్థం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవో అలంకార వస్త్రాదిభిః సంపూజ్యో గణకః ఫలంచ శృణుయాత్ తస్మాచ్చ లాభప్రదం అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే అబ్దాది లోపల మనము ప్రప్రథమంగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, ఈ ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం. పంచ ఉషః కాలః అని. అంటే ఉదయం 4:30 నుండి 5:30 ప్రాంతంలో మనము లేసి స్నానాదులను పూర్తి చేసుకొని, అంటే మంగళ స్నానం చేయాలి. మంగళ స్నానం అంటే ప్రతిరోజు కూడాను మనం స్నానం చేస్తాం. ఈరోజు మంగళ స్నానము. నూనె, పసుపు పెట్టుకొని తల స్నానం చేయాలి. తల స్నానం ఎందుకు చేయాలి అనంటే, ఆ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి అని. అంటే మనం చేసినటువంటి దశవిధ పాపాలన్నీ కూడాను ఈ వెంట్రుకలలో ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. కనుక పండుగ రోజున తప్పకుండా మనం తల స్నానము నూనె పెట్టుకొని స్నానం చేయడం మూలకంగా కాయిక వాచిక మానసికమైనటువంటి దశవిధ పాపాలు దూరమవుతాయి. కనుక ప్రతి వాళ్ళు కూడాను ఈ ఉగాది రోజున ప్రథమ కర్తవ్యం ఏంటంటే మంగళ స్నానం చేయడము. బ్రాహ్మీ ముహూర్తంలో మంగళ స్నానం చేసిన తర్వాత భగవంతుణ్ణి అర్చించడము, ఇష్టదేవత కులదేవతలకు పూజ చేయడము, తర్వాత మనము ఒక సంతోషకరమైనటువంటి ప్రతీక కొరకై ధ్వజారోహణము, మన ఇంటి పైన ఒక పతాకాన్ని ఎగరవేయాలి. ధ్వజారోహణం స్నానం మంగళమాచరేత్ ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవః. ఈ రోజున గురువులకు, దేవతలకు అందరినీ కూడాను పూజించాలి. ఎందుకంటే గురువులు మనకు విద్యా బుద్ధులు, సాంప్రదాయము, తర్వాత మనకు జీవన విధానము, జీవన శైలి అన్నీ కూడాను ఋషుల మూలకంగా మనకు సంప్రాప్తమవుతాయి. కనుక తప్పకుండా ఈ రోజున గురువులను మనము పూజించాలి, దేవుణ్ణి పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాలను పొందాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. దాని తర్వాత ఈ పూజించినటువంటి క్రమం లోపల ఏదైతే భగవంతుడికి మనం ఉదయం పూట పూజిస్తామో అప్పుడు ఈ షడ్రసోపేతమైనటువంటి ఒక పచ్చడిని తయారు చేసి భగవంతుడికి సమర్పించి మనము దాన్ని భక్షించాలి అనేటువంటిది మనకు శాస్త్రము, ఆచారంగా మనకు వస్తున్నటువంటి విషయం కూడాను. అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత అభ్యంగ స్నానము చేసి ఇవన్నీ కూడాను చేసిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడికి పచ్చడి రూపంలో, అంటే 6 రుచులతో మిళితమైనటువంటి ఒక పచ్చడిని తయారు చేసి భగవంతుడికి సమర్పించి, నైవేద్యంగా సమర్పించి మళ్ళీ దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఆ పచ్చడి యొక్క విధానం ఏంటి, ఎలా ఉండాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పారిభద్రస్య పత్రాణి కోమలాని విశేషతః సుపుష్పాణి సమానీయ చూర్ణం కృత్వా విధానతః మరీచి హింగు లవణ జీరకేణ సుసంయుతం అజామోదయుతా కృత్వా భక్షయేత్ రోగశాంతయేత్ భక్షన్ సౌఖ్యం మానవో వ్యాధినాశశ్చ విందతి విద్యా బలాయు కాంతిశ్చ శ్రియం ప్రాప్నోతి ఆయనే. ఈ విధంగా తయారు చేసినటువంటి పచ్చడిని మనము స్వీకరించాలి. ఏ విధంగా తయారు చేయాలి? ఒక మృదువైనటువంటి మెత్తటి వేప చిగుళ్లను తీసుకొని వాటిని మెత్తగా నూరి అందులో మిరియాలు, హింగువ, ఉప్పు, జీలకర్ర, లవణము ఈ 5 కలిపి ఆ వేప చిగుళ్ళు కలిసినట్టయితే 6 రకాల రుచులు ఇందులో ఉద్భవిస్తాయి. షడ్రసోపేతమైనటువంటి ఈ 6 రుచులతో కూడుకున్నటువంటి ఈ పచ్చడి మనకు భక్షించినట్టయితే అన్ని రకములైనటువంటి సౌకర్యము, మానవులకందరికీ కూడాను
వ్యాధి ఉండకుండా ఉంటుంది. విద్య, బలము, ఆయుహు, కాంతి, శ్రియము ఇవన్నీ కూడాను కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. అయితే ఈ భక్షించేటువంటి సమయం లోపల కూడాను మనకు శాస్త్రము ఒక శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మనం భక్షించాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబస్య దళభక్షణం అని. శతాయు వజ్రదేహాయ, ఈ ఈ 6 రుచులతో కూడుకున్నటువంటి ఈ పచ్చడిని ఎందుకు సేవిస్తున్నాను అయ్యానంటే, సేవించడం మూలకంగా శతాయు 100 సంవత్సరాలు ఆయుర్దాయము ఉంటుంది. అంటే ఉండడానికై 100 సంవత్సరాలు ఆయుర్దాయమే కాకుండా మన శరీరం కూడాను ఎలా ఉండాలి? వజ్రదేహాయ, వజ్రం వలె ఉండాలి. అంటే కఠినంగా, అంటే ఆయుష్ ఉన్నప్పటికీ ఆరోగ్యం కూడా ప్రధానంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కోరుకుంటున్నాం మనం ఈ భక్షించడం మూలకంగా. సర్వసంపత్కరాయచ, అన్ని విధములైనటువంటి సంపదలు, అష్టైశ్వర్యాలు. సంపద అనంటే డబ్బే కాదు, ఆయుష్, ఆరోగ్యము, భార్య, పిల్లలు, సుఖమయమైనటువంటి జీవితము, విద్య, ఇవన్నీ కూడాను కలిపితేనే మనకు సంపత్తు అవుతుంది. అలాంటి సంపత్తు మనకు కలగాలి. తర్వాత అన్ని అరిష్టాలు దూరం కావాలి అనేటువంటి ఒక కాంక్షతో నింబస్య దళభక్షణం, అలాంటి ఈ పచ్చడిని సేవిస్తున్నాను అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనం సేవించాలి. ఇది ఉగాది రోజున తప్పకుండా అందరూ కూడాను చేయవలసినటువంటి కర్తవ్యం. దాని తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. అంటే పంచాంగానికి పూజ చేయాలి. ఈ పంచాంగం యొక్క ప్రాధాన్యత ఏంటయ్యా అనే విషయాన్ని మనం స్థూలంగా తెలుసుకోవాలి. పంచాంగము అనంటే కాలస్వరూపము. కాలస్వరూపమే భగవంతుడు. ఈ కాలానుగుణంగా మనం చేస్తున్నటువంటివే అన్ని కార్యక్రమాలు గనక, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను అధిదేవత ఎవరు? కాలము. కాలము ఆ భగవంతుని యొక్క స్వరూపము. మరి ఈ కాలాన్ని గణించేటువంటిదే పంచాంగం. కాలాన్ని గణించడము అనంటే మనం ఏ విధంగా దీన్ని మెజర్ చేస్తున్నాము? పంచాంగం అనుగుణంగా దీన్ని మనం లెక్కిస్తున్నాం గనక ఇది కాలస్వరూపము. తర్వాత భగవంతుడి యొక్క స్వరూపమే పంచాంగము అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది గనక ఉగాది రోజున తప్పకుండా మనం పంచాంగాన్ని శ్రవణం చేయాలి. అయితే ఈ శ్రవణం లోపల, శ్రవణము అనంటే వినడం అన్నమాట. పంచాంగము ఎదుటి వాళ్ళు చెప్తుంటే మనం వినాలి, అదే శ్రవణం. మనం చదవడం ఏంటి? కీర్తనం అవుతుంది. కీర్తనం కంటే కూడాను వినడం మూలకంగా మన ఇంద్రియాలన్నీ కూడాను ఉత్తేజితమై ఒక ఆ చెప్పేటువంటి విధానం పైన మనస్సు లగ్నమవుతుంది. కాబట్టి శ్రవణానికి కీర్తనం కంటే కూడాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం లోపల ముఖ్యంగా మనకు పంచాంగం అంటే 5 అంగాలు. 5 అంగాలతో కూడుకున్నటువంటిదే పంచాంగం. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి ఖ్యాతం కాలోయం కర్మ సాధకం అని. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇవి 5 కలిసినట్టయితే పంచాంగం అనబడుతుంది. ఈ పంచాంగం అనేటువంటిది ఈ కాలానికి, అంటే కర్మ సాధకకు, అంటే కర్మానుష్ఠానానికి ఏదైతే మనకు అవసరమో ఆ కాలాన్ని తెలియజేసేటువంటిదే పంచాంగం అన్నమాట. అంటే ఎప్పుడు మనకు ఋతువులు ప్రారంభమవుతాయి, ఎప్పుడు కార్తులు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పండుగలు వస్తాయి, ఎప్పుడు శుభకార్యాలు చేసుకోవాలి, ఎప్పుడు మనము మన సాంప్రదాయానికి సంబంధించినటువంటివి చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడాను ఈ పంచాంగం లోపల తెలియజేయబడి ఉంటాయి. కాబట్టి అలాంటి పంచాంగం అనేటువంటిది లోక సాధకం. అంటే సమాజానికి, ప్రజానీకానికి, హైందవ సాంప్రదాయానికి చాలా అనుకూలమైనటువంటిది. కాబట్టి పంచాంగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటిది. ఈ విధంగా ఈ పంచాంగ శ్రవణం తప్పకుండా మనము ఉగాది రోజున చేసుకోవాలి. ఈ పంచాంగ శ్రవణం లోపల ముఖ్యమైనటువంటిది ఏంటంటే
ఈ సంవత్సరము ఎలా ఉంది? ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము. ఈ 60 సంవత్సరాలు ఒక భచక్రంగా మనం పరిగణిస్తాము. ఈ 60 సంవత్సరాల భచక్రం లోపల పరాభవనామ సంవత్సరము అనేటువంటిది 40వ సంవత్సరం. 60లో ఇది 40వ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరము అనంటే పరాభవము జరుగుతుంది అని మనం అనుకోవలసినటువంటి అవసరం లేదు. ఇందులో లోతైనటువంటి ఆలోచన చేసినట్టయితే మనము ఒక విశ్లేషణ ద్వారా లోపలికి వెళ్ళి మనం ఆలోచించినట్టయితే పరా అంటే శక్తి, అమ్మవారు, భవ అంటే భవుడు, శంకరుడు, పార్వతీ పరమేశ్వరులు ఈ సంవత్సరానికి అధిష్టాన దేవతలు అనేటువంటి ఒక వ్యుత్పత్తి ఈ సంవత్సరంలో నిగూఢమై ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో రాజాది నవనాయకులు, అంటే ఈ సంవత్సరం అంతా కూడాను ఎలా ఉంటుంది అనేటువంటి విషయము నవనాయకులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నవనాయకులు ఎవరు? రాజు, గురువు. అంటే ప్రారంభ దినము గురువారంతో ప్రారంభమైంది కనుక గురువు అధిపతి. అంటే ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు. తర్వాత రాజు ఈ సంవత్సరము నౌకా వాహనం పైన ఆరూఢుడై ఉంటూ ఉన్నాడు. ఇక పశువుల విషయం మనం ఆలోచించినట్టయితే పశువులు ఈ సంవత్సరము శ్రీకృష్ణుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అంటే పశుపాలకుడు శ్రీకృష్ణుడు, గోష్ఠాగార ప్రాపకుడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు, గోష్ఠాత్ బహిష్కర్త శ్రీకృష్ణుడు. ఇలా పశువులపైన శ్రీకృష్ణుడి యొక్క ఆధిపత్యం ఉంది కనుక పశువులకు ఈ సంవత్సరము ఇబ్బంది లేదు. 4 తూముల వర్షము, 2 తూముల వాయువుగా ఈ సంవత్సరము ఉంది. అంటే వర్షము అధికంగా ఉంది, వాయువు తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలలో వాయువు మూలకంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. అయినప్పటికీ వర్షము ఎక్కువగా సూచనగా కనబడుతుంది. ఇకపోతే విడిగా మనము నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చూసినట్టయితే ఈ పరాభవనామ సంవత్సరం లోపల మనకు పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే వై ప్రజాః సర్వాః క్షుధార్థాశ్చ పరాభవే అని. ఈ పరాభవనామ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. అంటే పాలించే వాళ్లకు, రాజులకు, సామంతులకు, అధికారులకు, న్యాయాధికారులకు, ప్రజలతో కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల మూలకంగా ఇబ్బందులు, కొన్ని ప్రాంతాలలో ఆకలి బాధలు, రాజులు అంటే అధినాయకులు, దేశాధినాయకుల మధ్యన పరస్పరమైనటువంటి విభేదము సంభవించే అవకాశాలు ఉంటాయి. క్షుద్ర ధాన్యాలు, అపర ధాన్యాలు బాగుగా ఈ సంవత్సరము ఫలిస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 మాసాల లోపల కూడాను స్థూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే మధ్యమ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన చైత్ర వైశాఖ మాసాల లోపల ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. మేఘ ఆడంబరము అంటే గర్జితంతో కూడుకున్నటువంటి వర్షాలు, ఉరుములతో కూడుకున్నటువంటి వర్షాలు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు సంభవిస్తాయి. వడగాడ్పులు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ మాసం లోపల కూడాను వడగాడ్పులు ఎక్కువగా ఉంటాయి. అగ్ని భయం ఉంటుంది. ఆషాఢ మాసం లోపల అల్పవృష్టి, ఆహార ధాన్యముల ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో అధిక వర్షాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరము. భాద్రపద మాసం లోపల ఖండ వృష్టి అంటే అక్కడక్కడ వర్షాలు సంభవిస్తాయి. తర్వాత కొన్ని ప్రాంతాలలో వర్షాభావ సూచనలతో ఆహారము, పంటలకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఆశ్వీజ మాసంలో ధాన్యాదులు, ధాతువులు, రసవస్తువుల ధరలు పెరుగుతాయి.
కార్తీక మాసం లోపల అంటే కార్తీకము, మార్గశిరము, పౌష్యము, మాఘము, పాల్గొనము అంటే కార్తీకాది మాస పంచకం లోపల ధరలు నిలిచి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. పశ్చిమ దేశాల లోపల, వెస్టర్న్ కంట్రీస్ లోపల ఆహార ధాన్యముల ధరలు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల లోపల పంటలకు ఇబ్బందులు కనబడుతున్నాయి. వర్షాభావ సూచనలు కనబడుతున్నాయి ఈ ప్రాంతం లోపల. ఇది స్థూలంగా ఈ సంవత్సరము ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజాది నవనాయకులు వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. రాజు గురువు, సంపూర్ణ శుభగ్రహము గురువు. ఆ గురువు ఆధిపత్యం వహించినటువంటి సంవత్సరం ఇది. కాబట్టి ఈ గురువు మూలకంగా ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ద్విజాతయ కర్మరత సధర్మాః సన్మార్గగా నీతి విదో నరేంద్రాః సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సురుష్టిరబ్దాబ్ది పతౌ సురేజ్యే అని. అంటే గురువు అబ్దాధిపతి, సంవత్సరాధిపతి కావడం మూలకంగా చదువుకున్నటువంటి వాళ్లకు, జ్ఞానులకు అందరికీ కూడాను ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. అందరూ కూడాను తమ తమ పనుల లోపల దేశ హితం కొరకై కావలసినటువంటి పనులను చేస్తారు, ధర్మ రక్షణ కొరకై నిలబడతారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత రాజులు, పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడాను న్యాయ మార్గాల్లో ఉంటారు. అంటే న్యాయంగా రాజ్యాధికారము, రాజ్య పాలన చేస్తారు అనేటువంటి విషయము మనకు ఈ రాజు గురువు కావడం మూలకంగా తెలుస్తుంది. సుభిక్ష క్షేమారోగ్యాలు ఉంటాయి. ప్రజలందరూ కూడాను సుఖ సౌభాగ్య శాంతి ఆనందంతో ఉంటారు. సస్యానుకూల వృష్టి ఉంటుంది. పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి అనేటువంటి విషయం మనకు ఈ గురువు యొక్క ఆధీనం మూలకంగా తెలుస్తుంది. అంతేకాకుండా గురువు రాజ్యాధికారము అంటే గురువు అబ్దాధిపతి కావడం మూలకంగా ఉప్పు, గంధకము, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనక్కాయలు, పంచదార, బెల్లము, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వ్యాపార వాటాలు, బ్యాంకు వాటాలు, పత్తి, చర్మము, కుసుమధాన్యాలు, గరుడపచ్చ, నవరత్నాలు, నూలు వస్త్రాలు, ఉలువలు, అపరధాన్యాలు, సిమెంటు, వెండి, బంగారము, ధాన్యము, బియ్యము ఇలాంటి వస్తువుల యొక్క ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ సంవత్సర మధ్యం లోపల ఈ ధరలు నిలిచి ఉంటాయి. ఇక ఈ సంవత్సరము రాజు నౌకా వాహనాన్ని ఆరూఢించి ఉంటున్నాడు. తద్వారా మనకేం కలుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కల్లోలాలు ఏర్పడేటువంటి అవకాశము ఉంది. ఆకలి బాధలు, యుద్ధాలు, యుద్ధ వాతావరణము, పరస్పర కలహాలు, తద్వారా పంటలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, దుర్భిక్షాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశం మనకు బాగా కనబడుతుంది. ఇక మంత్రి కుజుడు కావడం మూలకంగా, కుజుడు తీక్ష్ణమైనటువంటి గ్రహము, తొందరపాటును కలిగించేటువంటి గ్రహము, యుద్ధ కాంక్షను మన లోపల ప్రేరేపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము మంత్రి కావడం మూలకంగా చోరులకు అంటే దొంగతనం చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. అగ్ని బాధలు పెరుగుతాయి. వాయువుతో ఇబ్బందులు అంటే వర్షము వాయువుతో పీడింపబడి ఎక్కడనైతే మనకు వర్షము సంభవించాలనో అక్కడ పడకుండా వేరే చోట వర్షాలు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సేనాధిపతి చంద్రుడు, సైన్యం పైన చంద్రుడు ఉన్నాడు ఈ సంవత్సరం ఆధిపత్యం కాబట్టి బాగానే ఉంటుంది. ఇక సస్యాధిపతి గురువు అంటే మొలకల పైన పంటలు, మొలకలు ప్రారంభ దశలో ఉన్నటువంటి పంటలను మనము సస్యాలు అంటాం.
వాటిపైన గురుగ్రహం ఉన్నాడు కాబట్టి పంటలు బాగానే ఉంటాయి. అంటే పూర్వ సస్యము అంటే అంకురం లోపల మనకు ఇబ్బందులు ఉండవు. ధాన్యాధిపతి బుధుడైనాడు అంటే ధాన్యము బుధుని యొక్క ఆధీనం లోపల ఉంది కాబట్టి మనకు ధాన్యానికి తగినటువంటి రేటు రావడము, వ్యవసాయదారులు సంతృప్తిగా ఉండడము అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఇకపోతే అర్ఘాధిపతి అంటే ధరలపైన చంద్రుడు ఉన్నాడు. ధరలపైన చంద్రుడు ఉండడము అనేటువంటిది మనకు ఏం తెలియజేస్తుంది అనంటే ధరలు నిలకడగా ఉండకుండా కొన్ని రోజులు పెరగడము, కొన్ని రోజులు తగ్గడము, ఇలా ధరల లోపల కొంత సమతౌల్యము లేకుండా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మేఘాధిపతి కూడాను చంద్రుడైనాడు. మేఘాధిపతి చంద్రుడు కావడం మూలకంగా కూడాను కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలు, కొన్ని ప్రాంతాలలో వర్షాలే ఉండకుండా ఉండడము, కొన్ని ప్రాంతాలలో వాయుయుక్తమైనటువంటి వర్షాలు, కొన్ని ప్రాంతాలలో వాయువు చేత పీడింపబడి అక్కడ పడవలసినటువంటి వర్షాలు వేరే చోట పడడము, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇక రసాధిపతి శని అంటే రసవస్తువులపైన శని ఉన్నాడు కాబట్టి నల్లని ధాన్యాలు ఎక్కువగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. నీరసాధిపతి మళ్ళీ గురువు. నీరస వస్తువులు అనంటే బంగారము, వెండి, రత్నాలు ఇలాంటి వాటిపైన గురువు యొక్క ఆధీనము ఉంది. అంటే గురువు ఆధీనంలో ఈ వస్తువుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరము వీటి యొక్క ఉత్పత్తి బాగానే ఉంటుంది. ధరలు కూడాను బాగానే ఉంటాయి. మధ్య లోపల కొంత నిలిచి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పశువుల పైన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము పశువులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి సంచారం ఎలా ఉంది అనేటువంటి దానిపైన మొత్తం వర్షం సంవత్సరం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గురువు ఈ సంవత్సరము మిథున రాశిలో 1వ తారీఖు వరకు అంటే 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు అతిచారవశాత్ సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 24 జనవరి నుండి 26 జూన్ 2027 వరకు మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఉంది ఈ సంవత్సరం. అంటే రాశి త్రయ సంచారము. ప్రారంభంలో మిథున రాశిలో ఉంటున్నాడు, తదనంతరం కర్కాటక రాశి, తర్వాత మిథున రాశి, మళ్ళీ వక్రరీత్యా కర్కాటక రాశి. ఈ విధంగా 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఈ రాశిత్రయ సంచారం అనేటువంటిది అంత భవిష్యత్తు రీత్యా దేశ కాల పరిస్థితులన్నీ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అనేటువంటి విషయం మనకు రాశిత్రయ సంచారం మూలకంగా తెలుస్తుంది. రాశిత్రయ సంచారం యొక్క ఫలితం ఏంటయ్యానంటే ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే తదా వసుంధరా కీర్ణ కుణపై సప్తకోటికి. అంటే ఏ సంవత్సరంలోనైతే గురువు 3 రాశులలో సంచరిస్తాడో అంటే ఈ సంవత్సరం మిథునం, కర్కాటకం, సింహంలో సంచరిస్తున్నాడు గనక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణము ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఉంటాయి. దేశ సరిహద్దుల లోపల కలహాలు, ఇబ్బందులు, పరస్పర విరోధమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. తద్వారా ప్రజల లోపల కల్లోలము, ప్రజాక్షయము ఉండేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఆహారము కొరత, ఆందోళనలు ఇలాంటివి ఈ రాశిత్రయ సంచారం మూలకంగా కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక శని యొక్క సంచారం కూడాను వ్యక్తిగతంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడం మూలకంగా మీనస్థితే సూర్య సుతే ధరిత్రి
వినష్ట సంజ్ఞా వివిధాపమృత్యు సద్యశ్చ గావో వనితా హిరణ్యం మృగ్యం భవే దారుణ కర్మ భూయాత్ అని. అంటే శని మీనరాశిలో సంచరించడం మూలకంగా పంటల విషయం లోపల ఇబ్బందులు ఉంటాయి. అపమృత్యు అంటే అనవసరమైనటువంటి కలహాల మూలకంగా ఇబ్బందులు, ప్రజాక్షయము, వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉంటాయి. రోగ పీడలు ఎక్కువగా ఉంటాయి. తుఫాను బీభత్సాలు, నదులు పొంగి పొరలడము, గోవులు, స్త్రీలు, బంగారం యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. భయంకరమైనటువంటి చేష్టలు ప్రజానీకం లోపల ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా శని యొక్క సంచారము ఉంది. ఇక రాహు కేతువులు 5 డిసెంబర్ వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. తదనంతరం మకర రాశిలో రాహువు, కర్కాటక రాశిలో కేతువు ప్రవేశించి సంవత్సరం అంతా కూడాను సంచరిస్తున్నారు. ఇక వాస్తుకర్తరి పంచాంగం లోపల మనము ముఖ్యమైనటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఒకసారి స్థూలంగా నేను అన్ని విషయాలను కూడాను కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో భాగంగా వాస్తుకర్తరి అంటే వాస్తువుకు సంబంధించినటువంటి విషయాల లోపల మనము వదిలిపెట్టవలసినటువంటి సమయము వాస్తుకర్తరి అంటాం. ఈ పరాభవనామ సంవత్సరంలో 11 మే నుండి 4 మే వరకు దీన్ని మనము డొల్లు కర్తరి అంటాము. ఇకపోతే 4 మే 2026 నుండి 28 మే 2026 వరకు మొత్తం వాస్తుకర్తరి ఉంటుంది. ఈ వాస్తుకర్తరి సమయం లోపల వాస్తు విషయానికి సంబంధించినటువంటి పనులు చేయకూడదు. ఏ పనులు చేయాలి అని అంటే తగినటువంటి కార్యములు కూడాను కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఉపనయనాలు, వివాహాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడాను యథావిధిగా వాస్తుకర్తరిలో చేసుకోవచ్చును. వాస్తుకర్తరి సమయంలో చేయకూడనటువంటి పనులు మహావృక్షాలను నరకడము, భూమి తవ్వడము, కొత్తగా గ్రామాలను నిర్మించడము, తర్వాత శంకుస్థాపనకు సంబంధించినటువంటి చేయకుండా ఉండడము, తోటలు, చెరువులు ఇలాంటివి బావులు తవ్వకుండా ఉండడము ఈ కర్తరి లోపల మనము పాటించాలి. ఇక మౌఢ్యము అంటే ప్రతి సంవత్సరం కూడాను మౌఢ్యం వస్తుంది. మౌఢ్యమి అనంటే గురువు శుక్రుల యొక్క అస్తంగతము, దీన్నే మౌఢ్యము అని అంటాము. అంటే మనకు గురువు కానీ అంటే దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు, వీళ్ళిద్దరు కూడాను అస్తమించి ఉండకుండా ఉండాలి. అంటే మనకు దృగ్గోచరంగా ఉండాలి, కనబడుతూ ఉండాలి. అప్పుడు మనం శుభకార్యాలు చేసుకోవాలి అనేటువంటి శాస్త్రం చెప్తుంది గనక వీళ్ళ యొక్క మౌఢ్యము ఎప్పుడు ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సంవత్సరము 14 జూలై 2026 నుండి 13 ఆగస్టు 2026 వరకు పశ్చిమాస్తం గురుమౌఢ్యమి ఉంది. ఈ సమయం లోపల శుభకార్యాలు పనికిరావు. ఇక అదేవిధంగా శుక్రమౌఢ్యము 17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు పశ్చిమాస్త్రం శుక్రమౌఢ్యం ఉంది కనుక శుక్రమౌఢ్యం ఈ సమయం లోపల కూడాను చేయకూడదు. ఇక అధిక మాసము ఈ సంవత్సరము ముఖ్యంగా అధిక మాసము వచ్చింది. అంటే చాంద్రమాసంలో 12 నెలలు ఉంటాయి సాధారణంగా. సౌరమానం లోపల కూడాను 12 నెలలు ఉంటాయి. అయితే సౌరమానంలో వచ్చేటువంటి మాసానికి ఉండేటువంటి రోజులు, చాంద్రమాసంలో వచ్చేటువంటి మాసానికి ఉండేటువంటి రోజుల లోపల 2.5 రోజులు 3 రోజుల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఈ 2 గణలను మనము సవరించి బ్యాలెన్స్ చేయడానికి మన ఋషులు గణిత పద్ధతి ప్రకారంగా ఒక అధిక మాసాన్ని ఏర్పరిచినట్టయితే మళ్ళీ సమతుల్యం లోపల సౌరమానము, చాంద్రమానము అనేటువంటివి సాగుతాయి అనే ఉద్దేశంతో
దీన్ని ఏర్పరిచారు. మరి దీని వెనుక ఒక నియమం గూడా ఉండాలి. అదేంటయ్యా అనంటే, సంక్రాంతి లేనటువంటి మాసాన్ని మనం అధిక మాసంగా పరిగణిస్తాం. అంటే అసంక్రాంతి మాసోధి మాసః అని. సూర్య సంక్రమణ ఉండాలి ప్రతి నెల లోపల. సూర్య సంక్రమణ లేనటువంటి మాసాన్ని అధిక మాసం అంటాం. ఈ సంవత్సరము జ్యేష్ఠ మాసంలో సూర్య సంక్రమణ రాలేదు గనక దాన్ని మనము అధిక మాసంగా పరిగణించాము. అయితే అధిక మాసము జ్యేష్ఠము మొదలు అధిక మాసం వస్తుంది, దాని తర్వాత నిజ మాసం వస్తుందన్నమాట. అయితే ఈ అధిక మాసం యొక్క ఫలితం ఏంటి? విడ్వరం భూమి పాపాద్భీతి తస్కరాది భయం భవేత్ ఘృతం తైలం తథా ధాన్యం సమర్ఘం స్యాత్ ద్విజ్యేష్ఠకే అని. జ్యేష్ఠ మాసం అధిక మాసంగా రావడం మూలకంగా ప్రజల లోపల భయము, చోరుల యొక్క భీతి, అగ్ని బాధలు, నెయ్యి, నూనెలు, ఆహార ధాన్యాలకు ధరలు పెరగడము, వాటి యొక్క కొరత, పరస్పరము దేశాధినేతలకు దేశాలకు యుద్ధాలు జరగడము, ఇలాంటివి ఈ అధిక మాసం రావడం మూలకంగా ఈ సంవత్సరం కలిగే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము ముఖ్యంగా మనకు పుష్కరాలు ప్రతి సంవత్సరం కూడాను దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ ప్రవేశించినటువంటి రాశి ఆధారంగా మహానదులకు పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అంటే 33 కోటి దేవతలు అందరూ కూడాను ఆ నదీ తీరానికి వచ్చి స్నానం ఆచరిస్తారు. ఆ సమయం లోపల ఆ సమయంలో మనం కూడాను పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదిలిపెట్టడము, ఇవన్నీ కూడా చేసినట్టయితే వాళ్లకు ముక్తి కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది గనక ఈ సంవత్సరము బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 1వ తారీఖు 1 జూన్ 2026 రోజున. కనుక బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మూలకంగా యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అంటే 2వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. 1వ తారీఖు నాడు రాత్రి 1:45కు ప్రవేశమవుతుంది గనక తెల్లవార్త నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అంటే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కరాలు 2వ తారీఖు నుండి అంటే 2 జూన్ నుండి 13 జూన్ వరకు 12 రోజుల పాటు ఉంటాయి. ఈ పుష్కర సమయం లోపల ఆ యమునా నదిలోకి వెళ్ళి తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు పితృదేవతల ప్రీత్యర్థమై స్నాన దాన తర్పణ పిండ ప్రదానాలు చేయడము, తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఆ మహానదిలో స్నానాదులు ఆచరించి దశవిధ పాపాలను పరిహారం చేసుకోవడం అనేటువంటిది శాస్త్రం చెప్తుంది గనక అందరూ కూడాను ఈ పుష్కరాలను ఆచరించాలి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము కందాయ ఫలితాలు అంటే నక్షత్రం ప్రకారంగా స్థూలంగా కొన్ని ఫలితాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఏంటయ్యానంటే 3 స్థానాలు ఈ కందాయం లోపల 3 స్థానాలు మనకు చెప్పబడి ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య స్థానాలు. ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్య శూన్యేర్థనాశ స్యాత్, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని. ఈ విధంగా శూన్యం అంటే 0. ఈ 0 అనేటువంటిది మనకు ప్రథమ భాగంలో రాకూడదు. వచ్చినట్టయితే ఆ 4 మాసాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. మధ్య లోపల వచ్చినట్టయితే మధ్య 4 మాసాలు ఇబ్బందికరంగా ఉంటాయి. చివరిలో వచ్చినట్టయితే చివరి మాసాలు ఇబ్బందికరంగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కనుక నక్షత్ర రీత్యా మనకు ఏ మాసాల లోపల శూన్యం వచ్చింది అనేటువంటిది తెలుసుకొని దాని ప్రకారంగా ఫలితాలు చూసుకోవాలి. ఇక స్థూలంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము మేష వృశ్చిక రాశుల వారికి 11 ఆదాయము 5 వ్యయం, వృషభ తులా రాశుల వారికి 5 ఆదాయము 14 వ్యయం, మిథున కన్యా రాశుల వారికి 8 ఆదాయం 11 వ్యయం, కర్కాటక రాశి వారికి 2 ఆదాయం 11 వ్యయం, సింహరాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం, ధనుస్సు మీనరాశి వారికి 14 ఆదాయం 11 వ్యయం, మకర కుంభరాశుల వారికి 2 ఆదాయం 8 వ్యయం.
ఇక మేషరాశి వారికి 2 రాజపూజ్యం, 4 అవమానం. మేషరాశి వారికి 5, 4. మిథున రాశి వారికి 1, 7. కర్కాటక రాశి వారికి 4, 7. సింహరాశి వారికి 7, 7. కన్యా రాశి వారికి 3, 3. తులారాశి వారికి 6, 3. వృశ్చిక రాశి వారికి 2, 6. ధనుస్సు రాశి వారికి 5, 6. మకర రాశి వారికి 1, 2. కుంభరాశి వారికి 4, 2. మీనరాశి వారికి 7, 2. ఈ విధంగా రాజపూజ్య రాజ్యావమానాలు ద్వాదశ రాశుల వారికి, ఆదాయ వ్యయాలు ద్వాదశ రాశుల వారికి ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము నక్షత్ర రీత్యా ఎలాంటి ఫలితాలు స్థూలంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, అశ్వని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను కొంత అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఈ సంవత్సరము. కనుక వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ, నియమాలను పాటిస్తూ, ఎక్కువ ఆలోచించకుండా పనిపైన మనస్సు నిలిపి పనులు చేసుకోవడము మంచిది. ఇక భరణి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, విశాఖ నక్షత్రం, శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఆయురారోగ్యాలు అన్నీ కూడాను బాగా ఉన్నాయి, ఇబ్బందులు లేవు. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు సంపద, అన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి కొంత అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము గౌరవప్రదమైనటువంటి జీవనము కొనసాగుతుంది. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కొంత కలహాలు ఎక్కువ కనబడుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరము. ఈ విధంగా నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి స్థూలంగా ఈ సంవత్సరము ఇలా ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము భారతదేశంలో కనబడేటువంటి గ్రహణాలు లేవు. వేరే దేశాలలో కనబడే గ్రహణాలు ఉన్నాయి, అయితే భారతదేశంలో మటుకు కనబడేటువంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఈ సంవత్సరం లేదు. అయితే బయట దేశాలలో కనబడేటువంటి గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేటువంటిది మీకు స్థూలంగా నేను వివరిస్తాను. 12 ఆగస్టు 2026 అమావాస్య రోజున ఖగ్రాస సూర్యగ్రహణము కనబడుతుంది, సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనబడదు కనుక మనం ఆచరించవలసినటువంటి అవసరం లేదు. మరి ఏ దేశాలలో కనబడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, యూరోప్ ఖండంలోని అన్ని దేశాలలో కనబడుతుంది, వాయవ్య ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, కెనడాలో కనబడుతుంది, అమెరికా దేశంలోని ఉత్తర ప్రాంతంలో కనబడుతుంది, పసిఫిక్ మహాసముద్రంపై, అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ ఖగ్రాస సూర్యగ్రహణము కనబడుతుంది. ఇక రెండవ గ్రహణము 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పౌర్ణిమ రోజున ఉంది. ఇది కూడాను భారతదేశంలో కనబడదు. కనబడేటువంటి ప్రదేశాలు పశ్చిమ ఆసియా, సంపూర్ణ యూరోప్ ఖండము, ఆఫ్రికా దేశము, ఉత్తర దక్షిణ అమెరికా ఖండము, పసిఫిక్ అట్లాంటిక్ హిందూ సముద్రంపై కనబడుతుంది. ఇక మూడవ గ్రహణము 6 ఫిబ్రవరి 2027 రోజున కంకణాకారంలో సంభవిస్తుంది చంద్రగ్రహణం. ఇది కూడాను మనకు భారతదేశంలో కనబడదు కనుక విధి విధానాలను పాటించవలసినటువంటి అవసరం లేదు. కనబడేటువంటి ప్రదేశాలు పశ్చిమ ఆఫ్రికా ఖండము, దక్షిణ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్ సముద్రం పైన ఈ గ్రహణం కనబడుతుంది. ఇక నాలుగవ గ్రహణము ఛాయామాత్రంగా చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది కూడాను భారతదేశంలో కనబడదు గనక ఇది ఎప్పుడు అనంటే 20 ఫిబ్రవరి 2027 రోజున సంభవిస్తుంది. దీన్ని కూడాను మనము భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి అవసరం లేదు. సంపూర్ణ ఆసియా, ఆఫ్రికా ఖండము, అమెరికా, వాయవ్య ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాలలో ఇది కనబడుతుంది. ఈ విధంగా గ్రహణాలు ఉన్నాయి. ఇక మకర సంక్రాంతి ఈ సంవత్సరము
14 జనవరి రోజున రాత్రి 9 గంటల 10 నిమిషాలకు సంక్రమణ ప్రవేశమవుతుంది గనక 15 జనవరి 2027 రోజున మకర సంక్రాంతి అవుతుంది. మకర సంక్రాంతి గజవాహనం పైన ఆ సంక్రాంతి పురుషుడు అధిష్ఠించి వస్తున్నాడు గనక గజవాహనం మూలకంగా కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా. ఇది మనకు సంక్రాంతి పురుషుడు ఏ వాహనంపై అయితే వస్తున్నాడో దాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ వాహనాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరము ఫలితాలు, రాజాది నవనాయకులు, గ్రహణాలు, మౌఢ్యము, తర్వాత మేష సంక్రమణ ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకు వర్షాలు అంటే వ్యవసాయదారులకు రోహిణి కార్తె, మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె ఇవి వర్షాకాలము ప్రారంభంలో వచ్చేటువంటి కార్తెలు అన్నమాట. ఇవి బలంగా ఉన్నట్టయితే వర్షాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. వాటికి హాని లేకుండా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఇవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 25 మే 2026 రోజున మధ్యాహ్నం రోహిణి కార్తె ప్రవేశమవుతుంది. పురుష స్త్రీ యోగంలో ఉంది కనుక వర్షయోగం కనబడుతుంది. ఇక మృగశిర కార్తె 8 జూన్ 2026 రోజున మధ్యాహ్నం ప్రవేశమవుతుంది. ఇది పురుష యోగంలో ఉంది కాబట్టి కొంత వర్షం తక్కువ మోతాదులో కనబడుతుంది మృగశిర కార్తె. ఆర్ద్ర కార్తె మళ్ళీ 22 జూన్ మధ్యాహ్నం ప్రవేశమవుతుంది. ఇది కూడాను నిర్జల రాశి అయినటువంటి కన్యా రాశి లోపల ప్రవేశిస్తుంది. అయినప్పటికీ స్త్రీ పురుష యోగంలో ఉంది కాబట్టి సువృష్టి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రోహిణి కార్తె బలంగా ఉంది, మృగశిర కార్తె మామూలుగా ఉంది, ఆర్ద్ర కార్తె మళ్ళీ బలంగా ఉంది కాబట్టి వర్షాకాల ప్రారంభంలో వర్షాలు సంభవించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఓవరాల్గా మనము మేష సంక్రమణ తర్వాత వర్షారంభ సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు స్థూలంగా తెలియజేస్తాను. సంవత్సర భవిష్యత్తు అంటే ఈ సంవత్సరంలో ప్రపంచం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారు, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, విద్య ఇవన్నీ కూడాను ప్రజలకు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు ముఖ్యంగా వర్షారంభ సమయము, మేష సంక్రమణ ప్రవేశ సమయాన్ని మనం లెక్కలోకి తీసుకొని ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మనము ఈ భవిష్యత్తును నిర్ణయించడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఇక వర్షారంభ సమయము ఈ సంవత్సరము అంటే 19 మార్చ్ 2026 రోజున ఉదయం 6:54 పాడ్యమి ప్రారంభమైంది. అంటే పాడ్యమి ప్రారంభం లోపల మీన లగ్నం ఉంది. అంటే మీన లగ్నంలో శని, చంద్రుడు, రవి, శుక్రులు ఉన్నారు. ద్వాదశ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నారు. చతుర్థ కేంద్రంలో గురువు ఉన్నాడు. అంటే లగ్నాధిపతి, దశమాధిపతి చతుర్థ కేంద్రంలో ఉన్నాడు. 6వ స్థానంలో కేతు ఉన్నాడు. లగ్నాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు, చతుర్థ కేంద్రంలో. ఇక జగల్లగ్నము అంటే మేష సంక్రమణ ప్రవేశమైనటువంటి సమయము. ఈ సమయము వృషభ లగ్నము. అంటే 14 ఏప్రిల్ 2026 రోజున ఉదయం 9:32 మేష సంక్రమణ ప్రారంభమైంది. ఈ ప్రారంభ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే ధనస్థానంలో గురువు ఉన్నాడు, చతుర్థ స్థానంలో కేతువు, లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. సూర్యుడు శుక్రుడితో కలిసి ద్వాదశ స్థానంలో ఉన్నారు. ఇక ఏకాదశ స్థానంలో శని, బుధుడు, కుజుడు, దశమ స్థానంలో రాహువు, చంద్రుడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి.
అయితే ఈ గ్రహస్థితిని మనము దృష్టిలో పెట్టుకొని విశ్లేషించినట్టయితే మనకేం తెలుస్తుంది అనంటే, మీన లగ్నం, వర్షారంభ లగ్నం, మీన లగ్నం కావడము, లగ్న దశమాధిపతి చతుర్థ కేంద్రంలో ఉండడము, ధన భాగ్యాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడము, తృతీయ అష్టమాధిపతి లగ్నంలో ఉండడము, చతుర్థ సప్తమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడము, లగ్నం లోపల రవి, చంద్రుడు, శని, శుక్రుల స్థితి, ద్వాదశం లోపల రాహు, కుజ, బుధుల స్థితి ప్రధానంగా ఈ వర్షారంభ సమయంలో ఉంది. అయితే ఈ స్థితి మూలకంగా ఆర్థికపరమైన సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వము ఇబ్బంది పడడము, తద్వారా వాగ్దానాలను చేయలేనటువంటి స్థితి మూలకంగా ప్రజల లోపల కొంత వ్యతిరేక భావన ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే ప్రజలలో శుక్రుడి ఉచ్చస్థితి మూలకంగా కొంత అనుకూలత ఉంటుంది. తృతీయ అష్టమ స్థానాధిపతి కావడంతో ప్రజలలో కొంత వ్యతిరేకత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధనాధిపతి వ్యయస్థితి మూలకంగా రాష్ట్రము రుణభారంతో ఇబ్బంది పడుతుంది. ప్రజానీకానికి కావలసిన పథకాలను, సహాయ సహకార పనులను చేయడానికి అధిక రుణాలను చేపట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే లగ్నాధిపతి గురువు యొక్క చతుర్థ కేంద్ర స్థితి వలన కొంత అనుకూలత ఉంటుంది. దానిని సద్వినియోగపరుచుకున్నట్టయితే స్థిరమైన పనులు నాయకులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శని రాహుల యొక్క స్థితి వలన రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక పంచమాధిపతి లగ్న స్థితి వలన ప్రభుత్వం మంచి పనులు చేయడానికి విజ్ఞులు, అనుభవజ్ఞులు, సామాజికవేత్తలు యొక్క సలహాలను, సూచనలు తీసుకుంటారు, అమలు చేయడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తారు. ఇక జగల్లగ్నం యొక్క విశ్లేషణ మనం చూసినట్టయితే, వృషభ లగ్నంలో మేష సంక్రమణ ప్రవేశమైంది. ఈ లగ్నానికి గ్రహస్థితి చూసినట్టయితే లగ్న షష్టాధిపతి ద్వాదశ స్థితి, అష్టమ ఏకాదశాధిపతి ధనస్థితి, ద్వాదశ సప్తమాధిపతి ఏకాదశమున, భాగ్య దశమాధిపతి ఏకాశమందు ఉన్నారు. ఈ స్థితిని చూసినట్లయితే దేశము ఆర్థికాభివృద్ధికై తగిన రీతిలో పటిష్టమైనటువంటి పునాదులు వేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక రంగము, బ్యాంకింగ్ రంగము, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగాలలో పటిష్టమైనటువంటి స్థితి చేరుకుంటుంది. చతుర్థాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితి వలన రోడ్లు, భవనాలు, ట్రాన్స్పోర్ట్ రంగాలలో దేశము పురోగతిని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా దేశము ప్రజానీకానికి కావలసిన సదుపాయాలను కల్పించడానికై అహర్నిశలు పాటుపడుతుంది. చతుర్థ కేతు వలన దేశంలో అంతర్గత కలహాలు, వ్యవస్థలో భేదాలు, ప్రమాదాలు, సంక్షేమ విషయంలో కొన్ని వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ గురుస్థితి మూలకంగా మహిళలు, శిశువుల సంక్షేమమునకై కేంద్ర ప్రభుత్వము అన్ని విధాలుగా తగు చర్యలు తీసుకునేటువంటి పథకాలను అమలు చేస్తుంది. ఇక రాజ్యాధిపతి స్థితి వలన దేశము వాణిజ్యపరంగా ప్రపంచంలో ముఖ్య దేశాలతో ఒప్పందాలను చేసుకునేటువంటి ఒక మంచి స్థితికి, పటిష్టమైనటువంటి స్థితికి చేరుకుంటుంది అనేటువంటి విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరము చాలా దేశారిష్ట యోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అందులో కొన్ని మీకు చూచాయిగా అరిష్ట యోగాలను చెప్తాను. ఒకటి, ఉగాది నుండి 5 డిసెంబర్ 2026 వరకు శని రాహులు ద్విద్వాదశ స్థితిలో ఉన్నారు. దీని మూలకంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆహార విషయం లోపల కొరతలు, ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో గురు రాశిత్రయ సంచారం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా కలహాలు, యుద్ధ వాతావరణము, ఆర్థిక సామాజిక ఇబ్బందులలో ప్రజలు కష్టాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉంది. పొరుగు దేశాల అధినేతలతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రజా కలహాలు, జన నష్టము, పంటలకు హాని, ఆర్థిక ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఇక సంవత్సరం అంతా కూడాను శని మీనరాశిలో సంచరించడం మూలకంగా వర్షాభావము, కొన్ని ప్రాంతాలలో అసలే వర్షాలు ఉండకపోవడము, కొన్ని తీర ప్రాంతాలలో
తుఫాను లాంటివి రావడం మూలకంగా పంటలకు నష్టము, యుద్ధ వాతావరణము, అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు ఇలాంటివన్నీ గూడాను ఉంటాయి. ఇక 26 జులై నుంచి 10 డిసెంబర్ వరకు శని మీనరాశిలో వక్ర సంచారం మూలకంగా వర్షాభావ సూచనలు, నీటి విషయం లోపల ఇబ్బందులు తలెత్తుతాయి. 10 జనవరి నుండి 9 మార్చి వరకు మీనరాశిలో కుజుడు వక్రంలో సంచరిస్తున్నాడు. ఈ సమయం లోపల కూడాను రైతులకు, వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తుతాయి, వాతావరణ సమస్యలుంటాయి. ఇక 26 జులై నుండి 9 అక్టోబర్ వరకు రేవతి నక్షత్రంలో శని వక్ర సంచారం మూలకంగా ప్రత్యేకంగా ప్రజా కలహాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 18 సెప్టెంబర్ నుండి 31 అక్టోబర్ వరకు గురు, కుజుడు కర్కాటకంలో కలిసి ఉండడం మూలకంగా, అంటే గురువుకు ఉచ్చస్థానము, కుజుడికి నీచ స్థానము, ఇలాంటి 2 గ్రహాలు పరస్పరంగా ఈ సమయం లోపల కర్కాటక రాశిలో కలిసి సంచరిస్తుండడం మూలకంగా వర్షాభావ సూచనలు, నీటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 12 నవంబర్ నుండి 24 జనవరి సింహంలో కుజుడు, గురువు యొక్క కలయిక, తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో కుజు, గురువు యొక్క కలయిక మూలకంగా పంటల నష్టము, కలహాలు సూచిస్తున్నాయి. ఇక 24 అక్టోబర్ నుండి 13 నవంబర్ వరకు శని, శుక్ర, బుధ గ్రహములు వక్ర సంచారం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ప్రజాక్షయము గోచరిస్తుంది. 10 ఫిబ్రవరి 2027 నుండి 3 మార్చి 2027 వరకు కుజుడు, బుధుడు, గురు గ్రహముల యొక్క వక్ర సంచారం మూలకంగా యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఇక 31 అక్టోబర్ 2026 నుండి 10 డిసెంబర్ 2026 వరకు శని వక్రం, గురు అతిచారం వలన దేశ రాష్ట్ర ప్రజల లోపల సంక్షోభము, ఆర్థిక మాంద్యము, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. చివరిగా 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు గురు, శని షష్టాష్టక స్థితి వలన దుర్భిక్షము, పంటలకు నష్టము, ఇలాంటివి చాలా దేశారిష్ట యోగాలు ఈ సంవత్సరము ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణము, ప్రజాక్షయము, ఆర్థిక మాంద్యము, ఇలాంటివి ఎన్నెన్నో సమస్యలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. అయితే త్రిగ్రహ, చాతుర్గ్రహ, పంచగ్రహ కూటములు చాలా ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి కాబట్టి వీటి నుండి విముక్తులు కావడానికి యజ్ఞయాగాదులు, దైవ ప్రార్థనలు, అభిషేకాలు చేయడం మూలకంగా దేశారిష్ట సమస్యల నుండి విముక్తులయ్యి, వ్యక్తిగత అరిష్టాలకు దూరమయ్యి, సుఖశాంతులతో ప్రజలు జీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భగవంతుణ్ణి కీర్తించడము, ఆ శంకరుణ్ణి, శుభాన్ని కలిగించేటువంటి ఆ శంకరుణ్ణి ప్రతినిత్యం కూడాను అందరూ కూడాను అర్చించడము, పూజించడం మూలకంగా ఈ అరిష్టాలు దూరమవుతాయి. ఈ సమయంలో అందరూ కూడాను ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దైవభక్తిని పెంచుకోవడము, గురుభక్తి పెంచుకోవడం మూలకంగా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడాను ఈ దేశారిష్ట యోగ సమయం లోపల భగవద్ ఆరాధనకై మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. శుభం.